ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నేను లేసే టైంకి నాకు అన్న కల్పించిండు. ఖమ్మం సమస్యను ఎవడు మాట్లాడా అనేటువంటిది. దాని మీద నుంచే స్టార్ట్ చేద్దాం మనం. ఎందుకంటే ఖమ్మం సమస్య అనేది నిజంగా వాస్తవానికి సమస్యగానే ఉంది. ఎందుకుంది అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలుంటే అందులో ఖమ్మం జిల్లా కూడా ఒకటి. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. బీసీ ఎమ్మెల్యే లేని ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ 42% రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు అనేటువంటి అంశంలోకి వచ్చే కంటే ముందు సభాధ్యక్షులు రాంబాబు గారికి కొద్దిగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడేట్టు పోదాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో 5 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, 2 ఎస్సీ రిజర్వ్డ్, 3 జనరల్. ఈ మూడిట్లలో ఒక దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో కమ్మాయన, ఇంకో దాంట్లో రెడ్డి ఆయన. వీళ్ళు అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడ ఉన్నాయేమో వీళ్ళకి అవకాశాలు అనుకుంటే అటుపోతే రేణుకా చౌదరి గారు, అటుపోతే పార్థసారథి రెడ్డి గారు, ఇప్పుడు వద్దిరాజు రవిచంద్రన్ అన్న ఇటు ఒప్పించి చెప్పుదామంటే వరంగల్ ఆయన. ఈయన అయిపోయిన తర్వాత ఎంపీ స్థానం ఎవరా అంటే రఘురామరెడ్డి గారు. నిజంగా ఖమ్మం జిల్లా సమస్యనే. పెద్దలు చెప్పినట్టుగా ఖమ్మం జిల్లా సమస్య, ఖమ్మం జిల్లాకు పట్టిన సమస్యలే ఇవన్నీ. ఏ ఒక్క బీసీ చట్టసభకు పోని ఖమ్మం జిల్లా సమస్యనే నిజంగా ఇది బీసీలకు. నేను మొత్తం తెలంగాణకే ఉన్నా. అందుకోసమే ఈ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది. అది ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలి, లేదంటే లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం. ఎస్, రావాల్సిందే, 42% వాటా తేలాల్సిందే. కానీ దానికి ఈ పాలకులు చెప్పేటువంటి కుంటి సాకులు అంటారు చూసినారా, దొంగ సాకులు అనేటువంటి కొన్ని సాకులు చెప్తారు కదా. దానికి మనం రాష్ట్ర అసెంబ్లీలో చట్టం వేసుకున్నాం, పాస్ చేసుకున్నాం, పంపించినాం అని చెప్పి ఏడికి పంపించినావు? యమధర్మరాజుగా ఏడికి పంపించినావు నువ్వు? ఇవాళ ఏందా మరి 42% అంటే 42% మళ్ళా కేంద్రం వాళ్ళు ఒప్పుకొని అదంతా చేయాలి కదా. నాలుగుతో తిరగకండి దయచేసి. బానిసలుగా మాకు ఇది కావాలన్నా, మాకు అది కావాలన్నా, మాకు కుల సంఘ భవనం కావాలి, మాకు పెన్షన్ కావాలి, నువ్వు తిరగడం బంద్ చేస్తే వాడు నీ చుట్టూ తిరగడం స్టార్ట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది. ఒక్కటన్నా రెడ్డిలకు పోనిచ్చిందా? ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసిన. ఇవాళ నిన్న 3 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్టబట్టుకొని కావాలి నిలబడ్డ మీ సంగతి చెప్తా అని. రేపు ఇంకో 3 ఉన్నాయి. కానీ బీసీలకు 4 బాకీ ఉన్నారు. మీరు ఇంకా బీసీలకు 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మా వన్ని కూర్చున్న పెడతాం. మీ 42 లెక్కల ప్రకారమే మేము 56 తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు, కాకపోతే 60 తీసుకుంటాం. మా వాటా ఎంతో మేము తీసుకుంటాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు. సరిపోదా నాయన? సగం బస్సు నిండా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే 7-8 మంది ఉంటే ఇంకా వాళ్ళని ఇస్తారట. రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే.
ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే. ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు, ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం, 2028లో వచ్చేది బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మా రాజ్యం అది. మా రాజ్యంలో మేము మీకేం కావాలో చూస్తాం. కవిత పిల్లల కళ్యాణ లక్ష్మి ఇస్తాం. మేము హరీష్ రావు మనుమన్ని అంగన్వాడి బల్లె పెట్టి చదివిపిస్తాం. ఇక మనమంతా అయ్యా టికెట్లు, అయ్యా రిజర్వేషన్ అనుకుంటే కుదరదు. బీసీలకు బీఫాములు ముద్రించే పార్టీ లేదనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం బద్దలయ్యేటువంటి బీసీల రాజకీయ పార్టీ వస్తుంది. అది మీ అందరినీ కూడా బొంద పెడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేం బానిసలుగా బతకాలనా? మీ కాడ మీ బిచ్చం వేసేటువంటి బీఫామ్ల కోసం తిరగాలనా? ఏం చేసుకుంటారు మీ తాన? ఓట్లు లేనోళ్ళు. ఓట్లు లేని దగ్గర బీఫామ్లు ఉంటే ఏం లాభం? ఓట్ హమారా, రాజ్ హమారా, హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకుమత్. మనకు కావాల్సింది మన వాటా, ఆత్మగౌరవం, అధికారం. ఈ మూడు కావాలి మనకు. ఈ మూడిటి కోసం ఈ ఖమ్మం జిల్లా మళ్ళొక్కసారి కథన రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ఖమ్మంకు కొత్తగా శిక్షణా తరగతులు అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ముందు వరుసలో నిలబడ్డటువంటి పౌరుషంగల్ల ఖమ్మం జిల్లా ఆల్రెడీ శిక్షణ పొందిన కార్యకర్తలు, ఉద్యమకారులు రెడీగా ఉన్నారు. మెటీరియల్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలా కొత్తగూడెం, ఇలా భద్రాచలం, ఇలా పాల్వంచ, ఇలా ఎక్కడన్నా తీసుకొని మనుగూరు, అశ్వరాపేట, ఎక్కడికన్నా తీసుకొని, కానీ ప్రతి నియోజకవర్గానికి ఆర్జేసీ కృష్ణన్న, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరేం చేసినా మీరంతా మీ నాయకత్వం అంతా గుంపుగా నిలబడి ఈ బీసీ సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా మేమందరం కూడా, రాష్ట్ర నాయకత్వం అందరం కూడా బీసీ జేఏసీ మీ అందరికీ అండగా నిలబడతాం. మీరు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ బీసీ అడ్వకేట్లు, బీసీ టీచర్లు ఏం ప్రయోగం అది? ఎస్, చంద్రకుమార్ సార్ చెప్పిండు, మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కరే నిలబడితే బాగుండేది కదా అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిండు. కానీ సార్, నేను నా శాయశక్తుల కృషి చేసిన, దానికోసం ప్రయత్నం చేసిన. కానీ ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళు నలుగురు నిలబడ్డారు కదన్నా, మనం ఇద్దరు నిలబడితే తప్ప అని నన్ను కాంప్రమైజ్ చేసుకోవచ్చు. నేను కాంప్రమైజ్ చేయబోతే సరే జరిగింది. ఆ ఎన్నికల్లో, మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 సంవత్సరాల కింద పెట్టినటువంటి బీజేపీ పార్టీ ఆయన పోటీ చేసిండు. 120 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఆయన నిలబడ్డాడు. 45 సంవత్సరాల పిఆర్పీ ఆయన నిలబడ్డాడు. 50 సంవత్సరాల యూటీఎఫ్ ఆయన నిలబడ్డాడు. కేవలం 2 నెలల బీసీ అభ్యర్థిని నిలబెడితే 25% ఓట్లు బీసీల బిడ్డలు బీసీలకు తీసుకురాగలిగినామంటే 25% మంది టీచర్లను బీసీ ఉద్యమంలోకి తీసుకురాగలిగినాం అనేది ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. అక్కడ కూడా ప్రసన్న హరికృష్ణ బీసీ బిడ్డ దాదాపు పోటీ చేస్తే 60-70 వేల ఓట్లు తీసుకురాగలిగిండు. ఇదే ఖమ్మం జిల్లా, ఇదే చైతన్యవంతమైనటువంటి జిల్లా, తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 39వ సీరియల్ నెంబర్ మీద 1,00,000 ఓట్లు గుద్దేసినాడు. 1,00,000 ఓట్లతోటి నన్ను గెలిపించినంత పని చేసిర్రు. అయినా కూడా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం చాలా ఆశిస్తా ఉంది. ఈ ఖమ్మం జిల్లా నుంచి, ఖమ్మం నాయకత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా బీసీ సమాజం, ఆ వర్గాలు, నిమ్న వర్గాల బిడ్డలందరూ కూడా ఆశిస్తున్నది ఒక్కటే, ఖమ్మం నువ్వు కదులు, ఖమ్మం నువ్వు కదులు అంటుండు.
ఖమ్మం నువ్వు కథన రంగంలోకి వస్తే ఆ తర్వాత తెలంగాణ మొత్తం విస్తరించడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అంకురార్పణ జరగాలి. ఈ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఈ బీసీల పక్షాన జరిగి ఇక్కడి నుంచి సమర శంఖం పూరించాల్సినటువంటి అవసరాన్ని నేను గుర్తిస్తా ఉన్నా. సోదరులారా, మీరు చాలాసేపు అయింది వచ్చి, మీరు పోతాన్నా కూడా పోనీయం. ఇప్పుడు మీరు కూర్చోవలసిందే. ఎందుకంటే ఈ ఖమ్మం అత్యంత పవిత్రమైనటువంటి ఉద్యమాల నేల. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ ప్రారంభమైనటువంటి విషయాన్ని హరిశంకర్ గౌడ్ గారు మీకు తెలియజేశారు. ఈ ఖమ్మంకున్న చైతన్యం ఏంటంటే, ఇడ టిఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ఇప్పటిదాకా 2 సార్లు గెలిచింది అనుకుంటా. 2 సీట్లు, ఒకటి కొత్తగూడెం, ఒకటి ఖమ్మం. పాలేరు కూడా గెలిచిందా? బై ఎలక్షన్ గెలిచినట్టు. తెలంగాణ ఉద్యమం చేసుట్ల ముందున్నది, కానీ తెలంగాణ పేరు చెప్పుకొని దోచుకొని మాత్రం పట్టుకుని ఫస్టే పడగొడుతుంది. అంత తెలివికల్ల ఖమ్మం జిల్లా. అందుకోసమే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులను, బ్యాంక్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అందరూ అండగా నిలబడండి. ఇవాళ తీన్మార్ మల్లన్న అలాగే మరికొంతమంది సోదరులందరం కూడా వాయిస్ లేపితేనే 42% ఇవ్వకుండా బయటి అడుగు పెట్టలేని భయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఈ ఉద్యమానికి, ఈ తీన్మార్ మల్లన్నకు, మీ సోదరుడికి వెన్నుదన్నుగా నిలబడండి. 2028లో ఆ ముఖ్యమంత్రి కుర్చీ తెచ్చి ఖమ్మం కాళ్ళ కాడ పెడతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇది చారిత్రాత్మకమైనటువంటి అవసరం మనందరికీ ఉంది. అందుకోసమే ఈ ఖమ్మంకి శిరస్సు వంచి మరొకసారి రాంబాబు గారు మీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. నేను రిజర్వేషన్ల బిత్సం గురించి రాలే ఇక్కడికి. రిజర్వేషన్లు వాళ్ళేసే బిత్సం తీసుకోవడానికి రాలే. వాళ్ళ రాజకీయ సమాధులను వాళ్ళ సిమెంటుతోనే కట్టాలని ఇక్కడికి వచ్చిన. దయచేసి మరి ఖమ్మం ప్రజలారా, ఈ బీసీ ఉద్యమానికి మీరు అండగా నిలబడతారా? రేపు జరగబోయేటువంటి మలిదశ బీసీ ఉద్యమానికి మీరంతా ముందుకొస్తున్నట్టేనా? ఒకసారి ముందుకు వస్తే మీ 2 చేతులు లేబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. జై బీసీ, జై బీసీ. సోదరులారా, సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా వాణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గెలిపించడం కోసం, వీణ్ణి గద్దెనెక్కించడం కోసం, వాణ్ణి గద్దెనెక్కించడం కోసం, ఈ పార్టీ కోసం, ఆ పార్టీ కోసం కష్టపడ్డాం కదా. ఒకే ఒక్కసారి మన కోసం, మన బీసీల కోసం, మన చేతుల కోసం పనిచేసుకుందాం. రాజ్యాధికారం మన కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీల రాసి పెట్టుకోరి. ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నా, ఒక ఎంపీ, జనరల్ ఎంపీ, 3 ఎమ్మెల్యే స్థానాలు ఏవైతే జనరల్ స్థానాలున్నాయో, రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎన్ని జనరల్ స్థానాలు వస్తే అన్నిట్లలో ఒక్కరిని కూడా మిమ్మల్ని గెలవని మా బీసీ బిడ్డలందరినీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్నికలు మీకు చివరి ఎన్నికలు. ఈ ఎన్నికలే మీకు చివరి ఎన్నికలు. 2028 ఇది బీసీల సర్కార్ రాబోతా ఉంది. సోదరులారా, నాతో పాటు నినదించండి, అబ్కీ బార్ బీసీ సర్కార్, అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్. రైట్, ఇప్పటికే చెప్పేసినాం. ఎస్, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, అక్రమంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను రేపటి బీసీ రాజ్యంలో మొదటి రోజే దాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని తీసుకొని మన బీసీ బిడ్డలకు, మన బీసీ ఉద్యోగస్తులకు మంచి చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీసీల తెరవచ్చిన, బీసీ నాయకత్వాన్ని వేధించిన, బీసీ ఉద్యోగస్తులను వేధించిన పండబెట్టి తొక్కుతం తప్ప వదిలిపెట్టేది లేదని చెప్పి సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం. మీరు మా ఉద్యమాన్ని గౌరవించకుండా మేము పట్టించుకోము, ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకోము. కానీ మా నాయకత్వాన్ని ఇబ్బంది పెడితే మట్టికి ఖచ్చితంగా బద్రాలేంగే.
కాబట్టి బీసీ ప్రజలారా తయారున్నట్టే కదంతా, చలో పరి యుద్ధం చేద్దాం ఇక బాయ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్